ఫస్ట్ హాఫ్ బాగుందన్న. ఫస్ట్ హాఫ్ బాగుందా మేట్రా మొత్తం ఎలాగని చెప్పు. సెకండ్ హాఫ్ అంతేం లేదన్న. హలో గైస్, వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ డ్యూడ్ మూవీ. సో మూవీ ఎలాగుందో చెప్పే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ చేసుకోండి మామ. గైస్, మూవీ స్టార్టింగ్ నుంచే మనకైతే ఒక ఇంటెన్సిటీ క్రియేట్ చేసి మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. సో మూవీ చూడాలనే ఇంట్రెస్ట్ అయితే మనకు క్రియేట్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఏముంటుంది స్టోరీ ప్రెడిక్టబులే కదా అనుకుని. సో స్టోరీ కూడా మనకు తెలిసిందే, బట్ ఈ జనరేషన్లో ఎలా ఉంటుంది అనేది అయితే పర్ఫెక్ట్గా అయితే చూపెట్టారు. మూవీ కూడా చాలా ఎంటర్టైనింగే ఉంటుంది. కామెడీ బ్లాక్స్లో కూడా మాక్సిమం బాగానే వర్కౌట్ అయ్యాయి గైస్. మొత్తం స్టోరీ చెప్పాలంటే స్పాయిలర్ కింద అవుతుంది. సో అందుకే నేనైతే స్టోరీ చెప్పను గైస్. ఈ మూవీలో నాకు నచ్చిన మెయిన్ పోర్షన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గైస్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే నాకు అంటే చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ బై సాయి అభ్యంకర్ పర్ఫెక్ట్గా అయితే ఇచ్చాడు గైస్. ఈ మూవీలో నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ మామ పర్ఫెక్ట్గా చేశాడు. సో కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే మనకు బాగా కనెక్ట్ అయిపోతాం మన బాయ్స్ అందరం. ఈ మూవీలో నెగిటివ్ వచ్చేసి ప్రదీప్ రంగనాథన్ లుక్ గైస్. సో ఎవరి మూవీకి అదే కంటిన్యూ అవుతుంది, మనం చూస్తున్నాం కదా. లవ్ టుడే నుంచి, డ్రాగన్ నుంచి అండ్ ఇప్పుడు వచ్చిన డ్యూడ్ వరకు సేమ్ ఒకటే లుక్స్ అయితే కంటిన్యూ అవుతున్నాడు. ఇంకో నెగిటివ్ వచ్చేసి సెకండ్ హాఫ్ గైస్. సో సెకండ్ హాఫ్ అయితే మనకేమంత పెద్ద అనిపించదు, కొంచెం ల్యాగ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఆల్రెడీ తెలిసిన విషయమే మళ్ళీ ఎందుకు ఇంకా లాగుతున్నారు అన్నట్లయితే అనిపిస్తుంది గైస్. క్లైమాక్స్ చాలా బాగుందని చెప్పలేము, బట్ ఓకే పర్లేదు బాగానే ఉందనిపించింది. సో ఓవరాల్ డ్యూడ్ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 3 పాప్కార్న్ గైస్. సో మీరు ఆల్రెడీ మూవీ చూసినట్లయితే మీరేం పాప్కార్న్స్ ఇస్తారో కిందనైతే కామెంట్ చేసేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అప్డేట్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అలా చేసుకున్నట్లయితే నాకు కూడా కొంచెం సపోర్టింగ్ ఉంటుంది, వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ.